నిన్నటి రోజున బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాంకి నేను వెళ్తున్నాను. వెళ్ళే దారిలో తణుకు టౌన్ బాయ్స్ హై స్కూల్ దగ్గర ప్రచార రథం ఎదురెళ్తుంది. వెనకాల కారులో నేనున్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా నిన్న రిలీజ్ అవుతుందో దానికి ర్యాలీలు తీస్తూ చాలామంది తిరుగుతూ ఉన్నారు. ర్యాలీగా సైలెన్సర్లు తీసి సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సరే, వెళ్ళొచ్చు. కానీ మా ప్రచార రథాన్ని ఆపి ప్రచార రథం మీద ఉన్న బాయ్నెట్ మీద ఎక్కి ప్రచార రథం ఎక్కి జెండాలతోటి ఊపుతూ ఒక 15 నిమిషాలు రణరంగం సృష్టించారు. చాలా దౌర్జన్యంగా దారుణంగా ఆ కారు వాటిని కూడా డ్యామేజ్ చేస్తూ ఏదైతే జగన్ గారు ఫిగర్ ఉందో బొమ్మ ఉందో దాని మీద ఎక్కి తొక్కే కార్యక్రమం కూడా చేశారు. ఇది దుర్మార్గమైన పని, హేయమైన పని, ఇది నీచమైన పని అని నేను అంటున్నాను. ఇక్కడ ఈ దేశంలో చాలామంది హీరోలు ఉన్నారు. వాళ్ళందరూ సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. రిలీజ్ ఫంక్షన్లో చాలామంది చేసుకుంటూ ఉంటారు, తప్పులేదు. ఇవాళ చాలామంది హీరోలు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి, తణుకులోనూ చేస్తున్నారు కూడా. అది మంచిగా ఉన్న సినిమాలు నచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, చూసుకుంటున్నారు, పార్టీలతో భేదాలు లేకుండా. కానీ నిన్న దారుణంగా అక్కడికి వచ్చి ఆ కారుని అడ్డగిస్తుంతో పాటు దుర్భాషలాడుతూ ఆ జెండాలు ఊపి దారుణాతి దారుణంగా అక్కడ బీభత్సకాండ సృష్టించారు. చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆ ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి ఆ పొల్యూషన్ సౌండ్ తోటి చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఇది ఎంతవరకు తగునని నేను అంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది సినిమాలు అవుతున్నాయి, కానీ ఈ రకమైన బీభత్సకాండ ఎక్కడా లేదు. ఇట్లాంటి బీభత్సకాండ ఎందుకు జరగాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అని అన్ని వర్గాల వారికి కూడా మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ బ్రాహ్మణుల్లో వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు, రాజుల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు, అన్ని క్యాస్టులతో పాటు కాపు నేస్తం ఇచ్చారు. మరి కాపుల్లో ఉన్న రైతులకి రైతు భరోసా ఇచ్చారు. కాపుల్లో ఆటోలు దొరికిన వాళ్ళకి ఆటోకి 10,000 రూపాయలు ఇచ్చారు. కాపుల్లో కార్లు దొరికిన వాళ్ళకి 10,000 ఇచ్చారు. తోపుడు బండ్ల వాళ్ళకి 10,000 ఇచ్చారు. మిషన్ కుట్టుకునే వాళ్ళకి 10,000 ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా ఎవరికి కూడా తక్కువ చేయలేదు. ఎందుకు ఆయన మీద మీకు కక్ష? మీ హీరో, మీ నాయకుడు చేసుకోండి, కానీ ఇట్లాగా చూపించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉంది. ఆ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు చాలామంది ఇన్ఛార్జీలుగా పనిచేశారు. వాళ్ళ షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. బొలిశెట్టి సీని ఎమ్మెల్యే గారు కష్టపడి ఎమ్మెల్యే అయ్యారు. మాకు స్వేచ్ఛ లేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ మాకు లేదు అంటున్నాడు ఆయన. కానీ ఆయన కూడా వెళ్ళిపోవచ్చు అనే మాట నిన్న పవన్ కళ్యాణ్ గారు, నాతో ఉండేవాళ్ళు ఉంటమే, తెలుగుదేశాన్ని ఒక మాట అనకూడదు, వెళ్ళిపోవచ్చు అంటున్నాడు. 15 సంవత్సరాలు తెలుగుదేశంతో ఉంటానంటున్నారు. మరి వీళ్ళని అడుగుతున్నాను నేను, మీ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని లేదు, నేను పోరాటం చేయటమే నాకు తెలుసు, నేను పోరాటమే చేస్తాను, పరిపాలన చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు, ఆయనే ఉండాలంటున్నారు. సరే, అది మీ ఇష్టం, మీ సమస్య. కానీ మా పార్టీల మీద, మా మీద ఈ రకంగా చేయటం మంచిదా అని నేను అడుగుతున్నాను. ఇవాళ నేను ఏం తక్కువ చేశాను? ఇక్కడ
రంగా గారి విగ్రహం పెడతానికి వీల్లేని సమయంలో ఈ తణుకులో రంగా గారి విగ్రహం పెట్టించాను నేను. పోలిశెట్టి గోపి అన్న నాయకుడు మీ అందరికీ మంచివాడు అని అతని విగ్రహం పెట్టించని టైంలో నేను విగ్రహం పెట్టించాను. నేను అలాగే వంగా మోహన రంగా గారి రోడ్డు మార్గం కూడా పేరు పెట్టించాను. చాలా చోట్ల విగ్రహాలు పెట్టించే కార్యక్రమం చేశాం. ఏ ఒక్కటి మేము తక్కువ చేసాం, ఏ ఒక్క తప్పు చేశామని నేను అడుగుతున్నాను. నేను ఒకటే ఈ నియోజకవర్గం వచ్చిన కాడి నుంచి ఒకటే మాట చెప్పాను, కారుమూరి అందరవాడు మీ ఇంట్లో ఎమ్మెల్యేలాగా పనిచేస్తానని. మీ ఇంట్లో ఎమ్మెల్యేలాగా పనిచేశాను నేను. ఈ నియోజకవర్గం అందరి ఇంట్లో ఎమ్మెల్యేలాగా పనిచేశాను నేను. ఇవాళ మీరు చూస్తున్నారు కదా ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడ ఉన్న రాజకీయాలు ఏ రకంగా చేస్తున్నారో. ప్రతిదానికి ట్యాక్సులు ట్యాక్సులు ట్యాక్సులు, ప్రతిదీ కూడా వసూళ్ళు వసూళ్ళు వసూళ్ళు. ఓన్లీ ఒక చోటకే ఓముకి చేరిపోతూ ఉన్నాయి. అట్లాంటి పరిపాలన నా దగ్గర లేదు కదా. కారుమూరు ఒక్కడే, అన్నలైనా తమ్ముళ్ళైనా బంధువులైనా చుట్టాలైనా మీరే అన్నట్టుగా చేశాను నేను. మాది అత్తిలి, నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చింది వాళ్లే. మరి ఏ రకంగా నేను మెలిగాను, ఏ రకంగా ఉన్నాను నేను, అందరివాడిగా ఉన్నాను నేను. ఇవాళ ఈ రకమైన దుస్థితి రావచ్చా అని అడుగుతున్నాను. వాళ్ళ తల్లిదండ్రులను కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా అడుగుతూ ఉన్నాను నేను. ఇది మంచి సాంప్రదాయమా అని అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తక్కువ చేశాడని ఆయన్ని నిందించే కార్యక్రమం చేస్తున్నారు. సరే మీ నాయకులు మీకు ఏం చేశారని నేను అడుగుతున్నాను. సంవత్సరం దాటిపోతూ ఉంది. మీ వాళ్ళు ఎవరో చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రతి ఒక్క ఇంటికి బాబు షూరిటీ మోసం గ్యారంటీని వెళ్తూ ఉంటే మళ్ళీ జగనే రావాలి, మాకు జగనే కావాలంటున్నారు. మేజర్గా కాపు వర్గం వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు, మాకు జగన్ ఉన్నప్పుడు మాకు కాపు నేస్తం వచ్చేది, రైతు భరోసా వచ్చేది, ఇవాళ వాహన మిత్ర వచ్చేది, మరి తోపుడు బండికి మాకు 10,000 రూపాయలు వచ్చాయి. ఇవాళ ఏమీ రాకుండా అయిపోయింది. పిల్లల చదువు విషయంలో బేషుగ్గా మాకు చేశాడు ఆయన. ప్రతిదీ కూడా అమ్మఒడి అంటే అమ్మఒడి ఇచ్చేసేవారు మాకు. ఇవాళ పిల్లలకు మంచి రాగిజావు ఇచ్చేవారు, మంచి గోరుముద్ద పెట్టేవారు. ఆ పరిస్థితులు లేకుండా అయిపోయినాయని అందరూ చెప్తా ఉన్నారు. అంచేత నేను వారిని ఎవరిని కూడా ఏమంటలేదు, కానీ పిల్లల విషయంలో ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సిందిగా ఆ తల్లిదండ్రులకి చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తా ఉన్నాను. నేను హీరోలు అందరూ ఉన్నారు, ఎవరి ఫ్యాన్స్ ఆడుకుంటారు. నేను కూడా మంచి సినిమా ఏదైతే ఆ మంచి సినిమా చూస్తానికి వెళ్తాను. కానీ అంటే నాకు బాగుంది, ఇది మంచి సమాజానికి మంచి మెసేజ్ వచ్చిందంటే వెళ్తాను నేను. కానీ ఇట్లాంటి పరిస్థితులు మంచిది కాదు, ఈ రకమైన పరిస్థితులు బాగోదు, మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఆ ఎమ్మెల్యే మొత్తం లా అండ్ ఆర్డర్ లేదు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది, పోలీస్ వ్యవస్థ లేదు. నా ఇంటి మీదకే జనం వచ్చి పడినప్పుడే నాకే దిక్కు లేదు. ఇవాళ ఏ రకంగా ఉందంటే ఒక రాచరిక పాలన నడుస్తూ ఉంది. ఇక్కడ రాచరికంలాగా ఉంది. ఇప్పటికైనా సరే పోలీస్ వ్యవస్థ కూడా మార్చుకుని వాళ్ళు ఇలాంటి సంఘటనలు మరొక్కసారి జరగకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంచేత ఇవాళ ఎవరు బాగా చేశారు, ఎవరు మేలు చేశారు, ఎవరు మంచి చేశారు అనేది ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అది ఏం చేసినా కానీ ఒక మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి తొక్కటం ఇది దుర్మార్గంగా చేసినట్టే భావిస్తున్నాను. కంప్లైంట్ ఆల్రెడీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, దాని మీద యాక్షన్ తీసుకోమన్నాం. ఇంకా మీరేమన్నా అడుగుతారా? డోర్ టు డోర్ చేసినప్పుడు ఏం లేదా? లేదు, అదేం లేదు. కానీ మన ఇంటికాడ నాకు ఎంపీపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మన అత్తిల్లో ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేశారు. అందరూ కలిపి కూటమంతాను, నాట్ ఓన్లీ జనసేన, టోటల్గా కూటమంతా కూడా చేసింది. అది దుర్మార్గమైన పని. ప్రజాస్వామ్య దేశం ఇది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా చేయాలి ఏ ప్రభుత్వాలు వచ్చినా. కానీ ఇప్పుడు ఈ రకమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేదు గతంలో. కానీ ఇది మరి దారుణంగా రెడ్ బుక్ సిద్ధాంతం అనేది తీసుకొస్తున్నారు. ఇది చాలా మంచి పని కాదు, మంచిది కాదు. ఇది రాబోయే రోజుల్లో ఇలాంటి మంచిగా అనిపించవు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
మీపై దాడి జనసేన కార్యకర్తలు కాపులు దాడి భావిస్తున్నారు. జనసేన దాంట్లో అందరూ ఉన్నారు, నేను కాదనట్లేదు. అందరూ ఉన్నారు, అందరూ చేశారు. అది ఎవరెవరు చేశారు అన్నది పోలీసు వారి ఎంక్వైరీలో తెలుస్తుంది. నేను పెద్ద నాయకుల్ని ఆయన ఒక రోజులో సంజాయిషి కూడా అడగకుండా సస్పెండ్ చేస్తున్నారు, ఆలోచించండి అని వాళ్ళకే చెప్తున్నాను.